ఎల్టీవీ మీడియా, నేను నందిని. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ నిర్వహిస్తున్న ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమానికి అయితే ఎక్కడెక్కడి నుంచో చాలా మంది కార్యకర్తలు అయితే తరలి వస్తున్నారు. అలాగే ఈ రోజు మన ముందు ఈ కార్యక్రమానికి సంబంధించి నిన్నైతే పోలీసులు ఈ యొక్క సంఘటన స్థలానికి చేరుకొని ఇక్కడ కొంత హడావిడి చేసిన క్రమం కూడా మనకి తెలిసిందే. అయితే దీని గురించి మాట్లాడడానికి ఇప్పుడైతే మన ముందు బీసీవై పార్టీ కార్యకర్త ఒక సార్ అయితే ఉన్నారు. సరే సార్, మాటలు అడిగి తెలుసుకుందాం అసలు నిన్న ఏం జరిగింది ఏంటి అనేది. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, నిన్న పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది, చాలా హల్చల్ చేశారు అన్న వార్తలు కూడా మేము విన్నాము. సో దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఈ రోజుకి పెద్దలు రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న బహుజన వర్గాల కోసము, బీసీ వర్గాల కోసము తెలుగుదేశం ప్రభుత్వం గత ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఇదే బీసీలను వెన్నెముకగా అని చెప్పుకొని వచ్చి ఈరోజు బీసీలను నడ్డి విరిచే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం ఉంది. దాన్ని ప్రశ్నించే దిశగా ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలలో ఈనాటికి ఎంతోమంది బీసీ సంఘాలను పెట్టుకొని దాంట్లో నీతి నిజాయితీగా ఉన్న ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకుడు ఈరోజు ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలపడం జరుగుతుంది. కొందరు అమ్ముడుపోయిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయిన వాళ్ళు ఈరోజు ఆయన పక్షాన వెళ్ళి బీసీ సంఘాల మీటింగులు జరుగుతున్నాయి, బీసీలతో మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలను బీసీ యువతను తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పి పెట్టడం, ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా 3వ రోజు ఆయన ఆరోగ్యం క్షీణించడం, అది చూసిన అభిమానులు కార్యకర్తలు తట్టుకోలేక ఈ ప్రభుత్వం స్పందించట్లేదు, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ఈరోజు మా పార్టీకి సరైన మీడియా లేదు, ఆ ప్రభుత్వానికి ఉన్న మీడియాని వాళ్ళు వాడుకుంటున్నారు, ప్రధాన మీడియాగా చెప్పుకున్న వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళట్లేదు కనుక కార్యకర్తలు స్వచ్ఛందంగా రోడ్డు ఎక్కడం జరిగింది. సార్, ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారిని మీరు ఫ్యూచర్లో అసలు ఎలా చూడాలనుకుంటున్నారంటే సీఎంగా పోటీ చేయబోతున్నారా? 100% ఒక పార్టీ పెట్టినాక ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం అవ్వాలనే, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న బహుజన వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం ఉన్నవాళ్ళే పార్టీలు పెడతారు. కానీ ఇప్పటి వరకు పెట్టిన పార్టీలు బహుజన వర్గాలు లేకపోతే మేము లేమని చెప్పి మోసం చేసి ఈరోజు వాళ్ళ అధికారాన్ని పొందుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ గమనించిన రామచంద్ర యాదవ్ తప్పకుండా మనము బహుజనులకు న్యాయం చేయాలి అనే దిశగా ఒక పార్టీ స్థాపించి వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో రామచంద్ర యాదవ్ అంటే ఏటో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, ఈ 2 రాజకీయ పార్టీలు చూస్తాయి. రాబోయే రోజుల్లో గద్దెన దించే దిశగా బీసీలు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తారు. సార్, బీసీవై పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో చూసుకుంటే సరైన స్థానాలు లేవు అన్న మాటలు కూడా వస్తున్నాయి, అది మనందరికీ తెలిసిందే. మరి ఇంత పెద్ద అంటే సీఎం అవుతారు అన్న ఆలోచనతో మీరు మాట్లాడుతున్నారు, మరి అది జరిగిద్ది అని అనుకుంటున్నారా మీరు? 100% జరుగుతుందమ్మా. రామచంద్ర యాదవ్ గారిని ఫ్యూచర్లో సీఎంగా చూడాలి అన్నది మా ఆశ అని చెప్పేసి ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి మాట్లాడారు. అయితే మనం చూసుకుంటే కనుక అంటే సరైన ఎటువంటి మద్దతు లేదు ఈయనకి అని చూస్తుంటే బయట జనాలు అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఆయన నిజంగానే సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? ఎంత మటుకు ప్రజల మద్దతు ఆయనకుంది అని మీరు అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో, ఈ భారత రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కుల్లో ఎవరైతే ఓటు ద్వారా గెలిస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు కావడానికి అవకాశం ఒక పార్టీ నిర్ణయించి ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒకరిని సీఎంగా ఎన్నుకుంటారు. ఆ సీఎం ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకుంటారు. ఈ విషయాలన్నీ తెలిసిన వీళ్ళు అతనికి సీఎం అయ్యే అవకాశం ఉందా అని మీరు అడుగుతున్నారంటే, చంద్రబాబు నాయుడు ఏమి బల నిరూపణ కుస్తీలతో సీఎం కాడు. ఒక్క దెబ్బ కొడితే కింద పడేవాడు సీఎం చంద్రబాబు. అతనేం షర్ట్ ఇప్పితే కనీసము బూస్ట్కో ఇంకోటికో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా కాదు కదా. ఇక్కడ బల నిరూపణ అనేది అది కాదు, ప్రజలు ఓటు వేయాలా. ఈరోజు ఎలక్షన్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఓటు వేయకపోతే రేపు ఇంట్లో కూర్చొని బోకులు కడగాల, పాత్రలు దిక్కాలి చంద్రబాబు నాయుడు. అదే ఓట్లు పడతాయని అనుకుంటున్నారా మీరు? ప్రజలు మార్పు కోరితే 1 సెకండ్ పని, 1 గంట ఈ రాష్ట్ర రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వాలను మార్చే పరిస్థితి ప్రజల్లో ఉంది. ఆ మార్పు మొదలవుతుంది. 1 నిమిషం ప్రజలు నిజంగా ఆలోచన చేస్తే, ప్రజలు ఆలోచన చేస్తే
ఎవరు ఎలాంటి వాళ్ళు. నిజంగా చంద్రబాబు నాయుడికి హార్ట్ కోర్గా ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ఎప్పుడు కూడా నమ్మకస్తుడిగా ఈ రాష్ట్ర ప్రజలు ఏ రోజు చూడలేదు. మోసగాడు ఈ రాష్ట్రంలో ఎవరంటే మొట్టమొదటిగా చెప్పేది చంద్రబాబు పేరే. అంటే ఇన్ని జరుగుతున్నా అరే ఒక పార్టీ లీడరు నిరాహార దీక్ష చేస్తున్నాడు, కనీసం ఒక మినిస్టర్ దీనికి సంబంధించిన ఒక బీసీ మినిస్టర్ కూడా కనీసం మాట్లాడలేని పరిస్థితి. అరే ఈ రాష్ట్రంలో ఏదైతే ఏబిఎన్, ఈనాడు ఇవన్నీ బ్రోకర్ పేపర్లు ఉన్నాయి కదా, కనీసం వీళ్ళు ఈరోజు రాసే పరిస్థితి లేదా? ఛానల్లో ఎక్కడ కనీసం టెలికాస్ట్ చేయకూడదా? చంద్రబాబు నాయుడు అంటే ఒంగు అంటాడు, పడుకో అంటాడు. ఇవే ఛానల్స్. లంచం లేదు మంచం లేదు ఎవరో కొడుకులంతా ఛానల్లో పెడితే ఇలాగే ఉంటుంది. గౌరవనీయులైన అంబేద్కర్ గారి జయంతి, ఈ జయంతి రోజు రాజ్యాంగం రాసిన వ్యక్తి జయంతి రోజు మా ఆదినాయకుడు ఇక్కడ అమర నిరాహార దీక్షలో కూర్చోవడం చాలా దురదృష్టకరం. ఆనాడు జ్యోతిరావు పూలే బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం కొన్ని కార్యక్రమాలు చేశాడు. అలాంటి నాయకుడు మళ్ళీ ఇప్పుడు పుట్టి బీసీల కోసం ఒక 5 డిమాండ్ల పైన ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది. నిన్న అంతమంది బీసీ సంఘం నాయకులతో పాటు వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు కూడా వచ్చి కలిసిపోవడం జరిగింది. ఈరోజు పేపర్ ఓపెన్ చేసి చూస్తే సాక్షిలో కానీ, ఈనాడులో కానీ, జ్యోతిలో కానీ ఎక్కడ మెయిన్ పేపర్లో కాకపోయినా చిన్న జిల్లా పేపర్లో కూడా ఎక్కడ కనపడడం లేదు. ఎంత సిగ్గు చేయడంటే బీసీలు అంటే వీళ్ళకి అంత చులకన. బీసీ మినిస్టర్లు అందరూ రాజీనామా చేయాలంటే కూడా మేమందరం త్వరలోనే రోడ్లెక్కి నిన్న కూడా కార్యక్రమాలు చేశాము, నిరసన కార్యక్రమాలు చేస్తాం. త్వరలోనే మా సత్తా ఏంటో కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం బీసీవై పార్టీ తరఫున. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యరెడ్డి శ్రీనివాస్, మాది గణపవరం, ఉంగుటూరు నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా. మరి ఈరోజు బీసీ ధర్మదీక్షకు మరి బోడే రామచంద్ర యాదవ్ గారి మద్దతు ఇవ్వడం కోసం నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు బీసీ ధర్మదీక్ష సందర్భంగా ఎందుకంటే ఈరోజు రామచంద్ర యాదవ్ గారు మన అందరి కోసం, మన బీసీ సోదరుల కోసం, బీసీ బిడ్డల కోసం, మన కోసం చేస్తున్న ఈ ఆమరణ నిరాహార దీక్షకి పూర్తి మద్దతు మన బీసీ నాయకులు అందరూ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం ఏర్పడి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఎన్నో ఏళ్ళు అయింది. అమరవీర్ పొట్టి శ్రీరాములు గారు ఆ రోజుల్లో మా చిన్నతనంలో, అంటే మేము ఇంకా పుట్టకపోవచ్చు, ఆ రోజుల్లో చేసిన ఆమరణ నిరాహార దీక్ష మేము చూసుండలేదు. ఈరోజు మన కళ్ళ ముందు మన అందరి భవిష్యత్తు కోసం, మన పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ఈ ధర్మదీక్ష, ఆమరణ నిరాహార దీక్షకు మన అందరూ మద్దతు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ సొంటి నాగరాజు గారు అయితే ఇప్పుడు బోడే రామచంద్ర యాదవ్ గారికి మద్దతు తెలిపేందుకు అయితే ఈ ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమానికి అయితే రావడం జరిగింది. ఒకసారి ఈసారి మాటలు అడిగి తెలుసుకుందాం. దానికి ఈ కార్యక్రమానికి అలాగే ఈ ఆమరణ నిరాహార దీక్షకి సార్ మద్దతు ఏ రకంగా ఉంది అనేది. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చి ఈ దీక్ష స్టార్ట్ అయినప్పుడు వచ్చి మేము ఇదంతా ప్రోగ్రామ్ షూట్ చేసాం. అయితే పెయిడ్ బ్యాచ్ వచ్చారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే బోడే రామచంద్ర యాదవ్ అంటే కేవలం ఒక బీసీ కులానికి మాత్రమే నాయకుడు, ఆయన ఒక నాయకుడిగా పనికిరాడు అని కొంతమంది కామెంట్స్ చేశారు. వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఈ రోజున రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 70% జనాభా ఎవరు? బీసీలు. 70% జనాభా బీసీలు. అలా అయితే చంద్రబాబు నాయుడు వర్గం కమ్మ సామాజిక వర్గం, ఆయనకున్నది 3%. జగన్మోహన్ రెడ్డి గారి వర్గం ఏంటి? రెడ్డి వర్గం, ఆయనకున్నది 5% ఓటింగ్. మరి బీసీ ఓటింగ్ శాతం ఎంత? 70% ఓటింగ్. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలు ఓట్ బ్యాంకుగా వాడుకుని వీళ్ళు గద్దెనెక్కి బీసీలను అనామకులుగా తయారు చేయాలని చూస్తున్నది వాళ్ళు. మరి అలాంటప్పుడు బీసీ లీడర్లు ఎవరై ఉంటారు? రామచంద్ర యాదవ్ బీసీ లీడరే కదా. మరి వాళ్ళెవరో ఒరిగారని దానికి మనం సమాధానం చెప్పాలి. అధిక జనాభా ఉన్నది మనం. మా దగ్గరికి వచ్చి ఓట్లు వేసి ఆ రోజున దండాలు పెట్టినప్పుడు బీసీలు గుర్తు రాలేదా? ఆ రోజు పేడ్ ఆర్టిస్ట్ అంటాకి ఆ రోజున మరి అదే ఎలక్షన్ టైంలో అనమనండి, బీసీలు పేడ్ ఆర్టిస్టులు అని ఆ రోజున అనమనండి. ఎలక్షన్ టైంలో నామినేషన్ వేసినాక మా దగ్గరికి వచ్చి దండాలు పెట్టినప్పుడు పేడ్ ఆర్టిస్టులు అనమనండి. వాళ్ళు గెలుస్తారా? అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడిని కాపుల్ని బీసీలో చేరుస్తానంటే చంద్రబాబు నాయుడు ఓడగొట్టి బీసీలంతా కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టారు. ఇప్పుడు ఆయన కూడా అదే పందాలో పోయి బీసీలని నిర్వీర్యం చేసి కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి పదవులు లేకుండా మెళ్ళ గంట కట్టి వదిలేశాడు. నిధులు లేకుండా, విధులు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఓడగొట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందని వచ్చారు. రేపున ఈ రోజున రామచంద్ర గారికి వాళ్ళు అలా అంటే రేపొద్దున అన్ని కులాలను అలాగే అంటారు.
ఇదంతా ఖచ్చితంగా బీసీలందరూ చైతన్యం అవ్వాలి. ఈ రోజున రామచంద్ర యాదవ్ ఒక వర్గానికో ఒక కులానికో కాదు, 139 కులాలు ఉన్న బీసీ నాయకులందరూ బయటికి రావాలి. ఖచ్చితంగా దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతుగా ఉంటుంది. అలాగే షర్మిలారెడ్డి గారు మద్దతు తెలుపమని ఈరోజు మమ్మల్ని పంపించడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంతకన్నా గ్రాండ్గా అన్ని బీసీ వర్గాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. దాని మద్దతు, పూర్తి మద్దతు రామచంద్ర యాదవ్ ఉంటుంది. సార్, ఇప్పుడు మీరే అన్నారు 70% ఓట్లు బీసీలవే ఉన్నాయని. మరి ఇప్పటి వరకు కూడా బీసీకి సంబంధించిన నాయకులు ఎవరు సీఎం ఎందుకు కాలేకపోయారు? వాళ్ళకి తగిన అంటే సీట్లు ఎందుకు రాలేకపోయినాయి అంటారు? పదవులు ఎందుకు రాలేకపోయినాయి అంటారు? ఈ రోజునున్నటువంటి చంద్రబాబు నాయుడు వర్గంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన బీసీ హామీలు అయ్యి బీసీ చట్టం ఎక్కడ? బీసీల అగ్రకులాలందరినీ మీరు సంకనాకడం కాదు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీరంటే రాజీనామా చేసి రామచంద్రకి మద్దతు తెలపాలి. ఎందుకంటే రాష్ట్రంలో బీసీల ఓట్లు లేకపోతే ఏ నియోజకవర్గంలో కూడా ఎవరు గెలిచే పరిస్థితి లేదు. మిమ్మల్ని గెలిపించాం నాయకులుగా, బీసీ లీడర్లుగా మిమ్మల్ని గెలిపించాం. మీరందరూ ఈ రోజున రామచంద్రరావు బీసీ హక్కుల కోసం పోరాడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గారి మద్దతు ఇచ్చింది. మీరు కూడా రావాలి బయటికి. అధికార పార్టీలో ఉన్న నాయకులు కూడా బయటకు వచ్చి బేషరతుగా ఆయనకు మద్దతు తెలపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సో చూశారు కదా, 70% ఓట్లు బీసీలవి ఉన్నప్పటికీ కూడా సరైన నాయకులు లేకపోవడం బట్టి ఇప్పటి వరకు కూడా సీఎంగా బీసీ నాయకులు ఎవరు ఉండలేకపోయారు అంటూ కూడా సార్ చెప్పడం జరిగింది. బీసీలు ప్రతి ఒక్కరూ కూడా గుమిగూడి ఒక సమూహంగా తయారయ్యి ఈ యొక్క బీసీ ధర్మదీక్ష కార్యక్రమాన్ని అయితే ఖచ్చితంగా జయప్రదం చేయాలి అంటూ కూడా సార్ అయితే చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దినేష్తో నందిని, మంగళగిరి నుంచి.